జనసేన పార్టీని చాలా మంది వదిలి వెళ్ళిపోతున్నారు. రీసెంట్‌గా పోతిన మహేష్ గారు విజయవాడకి ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిగా వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అనేక రకాలుగా జనసేన పార్టీకి సంబంధించి కొంత బలోపేతం అయితే చేశారు, కాదంటలా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే ఆయన వద్దనుకున్నారో, సీట్ ఇస్తేనే ఆయన ఉండాలని అనుకున్నారో ఏమో తెలీదు కానీ, అయితే ముఖ్యంగా చాలామంది నాయకులు మొన్న శెట్టిబత్తుల రాజబాబు గారు కావచ్చు, పితాని బాలకృష్ణ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని తిట్టి వెళ్ళిపోతూ ఏదో ఒకటి అని వెళ్ళిపోవడం అనేది గతం నుంచి జరుగుతూనే ఉన్నాయి. చెప్పాలంటే 2009 నుంచి కూడా పీఆర్పీ టైం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టడం వెనుక పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన వ్యూహం ఉందని తెలుస్తుంది. అది కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆలోచనల్ని, వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా క్లారిటీ ఉన్నందువల్లే వాళ్ళకి సీట్లు అనేది ఇవ్వటం జరగలేదని తెలుస్తుంది. అంటే చాలామంది అనుకుంటున్నారు, ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు, గెలిచే సీట్లను ఎలా చేస్తున్నారేంటి, ఈ క్యాండిడేట్ మంచోడు కదా, ఈ క్యాండిడేట్ మంచోడు కదా. అయితే ముఖ్యంగా అమలాపురం కావచ్చు, లేదంటే ముమ్మిడివరం కావచ్చు, లేదంటే ఇంకొక మన ఎవరు ఇప్పుడు పోతిన మహేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమందిని గెలిపించారు, కొత్తగా పార్టీలోకి ఎంతమందిని ఆహ్వానించారు, పార్టీ బలోపేతం కోసం ఎంతమందికి తీసుకువెళ్ళగలిగారు, ఎంతమంది ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్స్ ఎన్ని చేశారు. ఏదో సోషల్ మీడియాలో హంగు ఆర్భటాలు లేదంటే ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళని వీళ్ళని తిడతాం తప్ప ఎందుకని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ, అంటే చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చాలా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు వీళ్ళ గురించి అని చెప్పి. కానీ అప్పుడు అనుకున్న వ్యక్తులు ఇప్పుడు చాలా మంది వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మాట్లాడుతున్నారో, ఓహో నిజంగానే కళ్యాణ్ గారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్టే, ఆయనకి తెలుసు అనుకుంటాం ముందే వీళ్ళ గురించి, ముందే అవగాహన ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు ఏంటి అంటే అధికార పార్టీకి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయనకు క్లారిటీ ఉండటం వల్లే ఆ వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ గారు ముందే వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం అనేది కూడా జరిగింది. అయితే ఉంటారా లేదా అని చెప్పి పిలిచి మాట్లాడారు. ఎందుకంటే పొత్తులు అనే తర్వాత జనసేన పార్టీకి సంబంధించి, అలాగే టీడీపీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి సర్దుబాటులో ఉంటాయి, వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో చాలా సీట్లు కోల్పోయాం, ఇబ్బంది కరెక్ట్గా. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మాలి కదా, వాళ్ళ ఆలోచనలను కూడా నమ్మాలి. అంతేగాని బయటకు వచ్చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు, అది కూడా పర్సనల్గా వెళ్ళటం అనేది పోతిన మహేష్ గారు చేస్తున్నటువంటి చాలా పెద్ద మిస్టేక్. ఇంకోటి ఆయనకి మరి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇంకోటి ఇస్తా అన్నారు, తర్వాత పక్కన పెడితే వెళ్ళిన వాళ్ళని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి వెళ్ళిన ఏ ఒక్క వ్యక్తికైనా కనీసం కార్పొరేటర్ ఎలక్షన్స్లో కనీసం టికెట్ అన్న ఇచ్చారా, కనీసం స్థానిక సంస్థల్లో ఏదన్నా లేదంటే ఒక మన నామినేటెడ్ పదవి ఏమన్నా ఇచ్చారా అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని వాడుకుంటాం తప్ప ఏమీ చేయట్లేదు వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఎవరిని కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి లాక్కుంటుంది తప్ప వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యం. ముఖ్యంగా చూసుకుంటే మనం కేదామరెడ్డి వినోద్ రెడ్డి గారు నెల్లూరులో చాలా బలమైన నాయకుడిగా ఉండేవాళ్ళు, చాలా బలంగా వర్క్ చేసిన వ్యక్తి. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి అందరూ తెలుసుకోండి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ పార్టీని వదిలేశారు, మళ్ళీ టీడీపీకి వెళ్ళారు. ఆ పార్టీని ఆయన ఎవరినైతే నమ్ముకుని ఎంపీ గారిని నమ్ముకుని ఆయన వెళ్ళారు, ఆయన కూడా పార్టీని నమ్ముకుని బయటకు వచ్చేసాడు పార్టీని వదిలేసి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం జనసేన పార్టీలో ఉంటే ఒక ఇన్ఛార్జిగా ఉంటే కనీసం రేపు పొద్దున్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక మంచి అవకాశం అని ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. కనీసం రేపు పొద్దున్న కార్పొరేటర్ ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా అర్హత కోల్పోయారు. ఏ పార్టీలోనూ ఉండదు, అటు వెళ్ళారు ఇటు రాలేరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇలాంటి వ్యక్తుల్ని చూసి 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 కాసి వడగట్టి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారు. పీఆర్పీ టైం నుంచి 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, ఇప్పుడు 2024లో కూడా ఆయన వెనక ఇంకా ఇంతమంది శత్రువులు ఉన్నా కూడా ఆయన నిలబడ్డారు. ఆయన నిలబడి ఈ స్థాయికి ఇప్పటికీ ఇంకా ప్రజల కోసం కష్టపడుతున్నారంటే, పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఎందుకనో ఆలోచించండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలుపుని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎందుకు భయపడుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఆయన గెలిస్తే ఏమైపోతుందనే ఆలోచన ఇంతమందికి ఉంది కాబట్టి ఇంతమందికి డబ్బులు ఇచ్చి, ఇన్ని కోట్లు ఇచ్చి బయటకు తీసుకొస్తున్నారు. అదన్నీ కూడా ముఖ్యంగా ప్రజలు గమనించాలి. అసలు ఇలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలిసే ఎందుకు ఉంచుకున్నారని పక్కన పెడితే, ఆయన తెలిసే ఉంచుకున్నారంటే ఫస్ట్లో బాగానే ఉండొచ్చు, తర్వాత వాళ్ళు ఆశపడవచ్చు, అవతల వ్యక్తులు ఇచ్చే డబ్బులకు ఆశపడవచ్చు, పదవికి ఆశపడవచ్చు, ఇంకో దానికి ఆశపడవచ్చు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎలాగో పక్కన తోసేస్తారు. మహా అయితే డబ్బులు ఇస్తారేమో కానీ విలువ కోల్పోతారు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజల్లో మొత్తం అసలు కనిపించిన పరిస్థితి అయిపోతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలా మంది నాయకులు మీరు చూడొచ్చు. ఈ మధ్యన మాగిరెడ్డి శేషకుమార్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ పార్టీ నుంచి మారి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయారు అనేది ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు ఒకసారి చూసుకోండి. ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వెళ్ళిపోయి అదే ఎలా అయితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నారో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అప్పుడు తప్పు అనుకున్నారేమో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కరెక్ట్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీకి కానీ ఏమీ అవ్వదు. చెప్పాలంటే ఇంటికి కూడా ఉడతాయి. ఇంకా హ్యాపీ. ఆయన ముద్రగడ లాంటి వ్యక్తులు వస్తే ఇంకా పిఠాపురంలో ఆయన ప్రచారం చేస్తుంటే మెజారిటీ పెరుగుతుందంట పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా మీలాంటి వాళ్ళు కూడా వస్తే ఇంకా మెజారిటీ పెంచే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పేరుని ఇంకా ప్రజల్లోకి మీరు విస్తృతంగా తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రచార భాగస్వాములుగా అయితే ఉంటారు.